సచ్చిరోసం వచ్చినంత ఏంటో అంత తీసుకొని ముక్కని పోవాలంతే. పైసలు 399 రూపాయలు కట్టి దాన్ని బట్టలు ఇప్పి నడి రోడ్ ఏం చూపిస్తావు? నీకునే అందరుకునే ఏం చూపిస్తావు నువ్వు? సిగ్గు శరం లేకుండా ప్రజల సొమ్ము తిన్నదే కాకుండా నాకు సంబంధం లేని విషయంలో లాగుతున్నారని సంసారం లెక్క బయటకు వచ్చి ఏడుస్తున్నావు. ఇక్కడ ఎన్ని కుటుంబాలు చచ్చిపోయినా, ఎంతమంది రోడ్లు పట్టినా, ఎంతమంది నష్టపోయినా వాళ్ళకి ఎటువంటి బాధ లేదు. కానీ మంగ్లీ బయటకు వస్తే వాళ్ళకి బాధ, ఎందుకంటే సెలబ్రిటీ కదా. ఈ దౌడ అవదౌడ వాళ్ళకి కొట్టి 2 చేతులలో ఉన్న పనులు రాలగొట్టి పెడతారని పోతలేవు. 2 దౌడాలు వాళ్ళకు పెడతారు, ఉంచుతారా? బట్టలు ఇప్పి కొడతారు. బంజారా బిడ్డని తొక్కేయాలనుకుంటారు. ఈ 10 సంవత్సరాల నుంచి ఒక్కది ఇప్పుడు ఎందుకు అనుకుంటారు? సిగ్గుండదు వాళ్ళకి. 20 రూపాయలు మిట్టి 30 రూపాయలు మిట్టి ఇవ్వడానికి ఇస్తాడా? ఆశ కద్దు ఉండాలి, సిగ్గు ఉండాలి, కానీ కొంచెమైనా బుద్ధి ఉండాలి. స్వాతి నాటి బెటర్ అశురెడ్డి అమ్మాయి అసలు 100% తప్పే లేదు. ఓడాడు చెప్పు తీసుకొని ఓడా నాకు అక్కడ తీసుకురా. ఇప్పుడు ఆ అమ్మాయికి నచ్చలేదు, నాకు వద్దు అని చెప్పింది, మంచిగా చెప్పింది. వన్ సంపే ఒకటి రమ్ములను, కుక్కర్లను, మిక్సీలను, లేకపోతే మూట కట్టి ఫ్రిడ్జ్లను పెట్టలే కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్బీ మినీ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరే కాదు, ముక్కుసూటిగా ఏ విషయాన్ని కూడా క్లుప్తంగా కటకటకటక చెప్పేస్తూనే ఉంటారు, కానీ న్యాయం వైపే ఉంటుంటారు. తనే మన పావని గారు మనతో ఉన్నారు. పావని అక్క. అండ్ పావని అక్క గురించి చాలా తెలుసుకున్నాను. ముక్కుసూటి మనిషి. తను కూడా తన లైఫ్ లో చాలా ఎదురు దెబ్బలు తిని అట్లా గట్టిగా కావడం, అంటే ఒకరికి చెప్పే సమాధానం ఎలా ఉండాలంటే వాళ్ళకు గుండు సూదిలాగా గుచ్చుకోవాలన్న విషయంలో మాట్లాడుతుంటారు. అండ్ ఇలా కొన్ని నాకు సందేహాలు ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు పావని అక్కని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే అక్క, ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఓకే, చాలా హ్యాపీగా ఉంది అక్క. నేను వీడియోస్ లో చూడడము, మీరు చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎటు తప్పు ఉన్నది, ఎటు న్యాయం ఉంది, ఎటు అన్యాయం ఉన్నది, 2 వర్ణిస్తుంటారు, మీరు చెప్తుంటారు. అండ్ ఈచు చూస్తే గనక తెలంగాణలో చూస్తే గనక ఎవరు తిన్నా తినకున్నా మాత్రం మంగ్లీ 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 పేరని మాత్రం ఒకటి ప్రస్తావన వింటనే ఉన్నాం. అంటే ఇది కొంచెం ఆలోచన విషయమే. మంగ్లీ ప్లేస్ లో వేరోళ్ళు ఉంటే గనక దీన్ని క్వశ్చన్ చేసేవారు, తినకుంటే. తిన్నదా తినలేదా పక్కన విషయం పెడితే, ఒక మంగ్లీ ఎందుకు ఈ ఇష్యూని పెద్దగా అయిన తర్వాత కూడా తను స్పందించడం లేదు. తన వాళ్ళ ద్వారా 9 మంది చనిపోవడం జరిగింది. అండ్ ఇది ఎస్టీ అనే కేసు మీద కూడా, అంటే మేము ఎస్టీ వాళ్ళమని కూడా కులం కూడా వాడుకోవడం జరిగింది, ఆమె కార్డు కూడా వాడుకోవడం, నన్ను అనుగ తొక్కుతున్నారని కూడా చాలా విషయాలుగా చెప్పింది. మంగ్లీ విషయంలో అసలు ఏం జరుగుతుంది? ప్రభుత్వం గానీ లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ గానీ ఏం చేస్తుంది? దీన్ని ఎందుకు కొలిక్కి తీసుకొస్తలేదు? దాదాపు 3-4 నెలలు అవుతుంది ఇది కొనసాగుకుంటా. అదే మంగ్లీ ప్లేస్ లో నేనైనా మీరైనా ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు ఫస్ట్ మంగ్లీ తప్పు చేయలేదంటే ప్రూఫ్ ఏముంది? మంగ్లీ తప్పు చేసింది కాబట్టి బయటికి రావట్లేదు. మేడిపల్లి స్టార్ జస్ట్ ఒక మాట అన్నందుకే 24 అవర్స్ కాకముందుకే పిఎస్ లేచి పొట్టు కొట్టించినావు. మరి ఇప్పుడు 1000 మంది బయటకు వచ్చి నేను తిడుతున్నారు కదా, ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు బెంగళూరులో పోయి దాచుకున్నావు? నీకు సంబంధం లేని విషయంలో నన్ను ఇలా అవుతున్నారు, నా చెల్లెల్ని అవుతున్నారు, నా తమ్ముళ్ళు అవుతున్నారు, నా ఫ్యామిలీలో అవుతున్నావు అంటున్నావు కదా. మరి ఇన్ని కుటుంబాలు నువ్వు ఒక బంజారా బిడ్డవని పేరు చెప్పుకొని నువ్వు బయటకు లాగినావు కదా. నీకు ఇలా సపోర్టే లేదు, నీకు అసలు సంబంధమే లేదు. బయటికి రా, ప్రతి మీడియా ఛానల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎవరైతే నేను చీట్ చేసిరో వాళ్ళని తీసుకెళ్లి జైలు వేసిందాక ప్రతి మీడియా ఛానల్, ప్రతి ఒక్క మనుషులకి సపోర్ట్ ఉంటారు. నువ్వు అదో వదిలిపెట్టి బెంగళూరులోకి ఎందుకు పోయినావు? ఏం అవసరానికి పోయినావు? నువ్వు తప్పు చేసినావు కదా. నీకు సంబంధం లేని విషయంలో లాగినప్పుడు సంబంధం లేని విషయంలో నన్ను ఎందుకు లాగుతున్నారు, నేను కూడా బాధితుల పక్షాన్ని వస్తా పోరాటం అని చెప్పేసి నువ్వు బయటికి రా. వాళ్ళకి మళ్ళీ అది కూడా నువ్వు కులం పేరు చెప్పుకొని మింగినావు కదా. వేరే వాళ్ళని చీట్ చేయలేదు. 9 మంది చచ్చిపోవడానికి కారణమైనావు. మరి ఆ బతుకునేది ఒక బతుకు అంటారా? దేనికి? దానివల్ల వచ్చే డబ్బులతో ఏం ఉపయోగం ఉంది? తీసుకొని నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని విల్లాలు సంపాదించినా, ఎంత గొప్ప కార్లు కొన్నా 6 గజాల భూమిలో పందునే వేసి తొక్కినట్టు తొక్కేస్తారు నిన్ను, అంతే. అవసరమా నీకు ఇవి? దీనివల్ల ఏం ఉపయోగం ఉంది? ఇంతమంది ఉసురు పోసుకొని ఏం బాగుపడుతుంది? అది సంబంధం లేదు అంటున్నావు. అరే మీకు సంబంధం లేదే అమ్మా, మేము కూడా ఒప్పుకుంటాం. నువ్వు బయటకు వస్తావు కదా సంబంధం ఉందో లేదని మేము తెలుసుకోవడానికి. అవసరమా ఇంత మందిని ఉసురు పోసుకొని ఇన్ని కోట్లు? నీకే నుంచి వచ్చినాయి డబ్బులు? మాకు కూడా తెలియాలిగా. అవును. ఇప్పుడు సుమక్క ఎప్పటి నుంచి యాంకరింగ్ చేస్తుంది, మరి ఆమెకు లేవు, ఇన్ని విల్లాలు లేవు, నీకే నుంచి వచ్చింది? 10 సంవత్సరాల నుంచి. మరి నీకు ఏ రాజకీయ నాయకుడు ఇచ్చిండు? ఏ రౌడీ షీటర్ ఇచ్చిండు? ఎవడిచ్చిండు?
చిరంజీవి గారు కూడా రావనుకుంటా ఇన్ని వేల కోట్లు. 10 సంవత్సరాలు ఎంత 10 కష్టపడతారు. సంవత్సరాలు అమ్మొచ్చి 10 సంవత్సరాల నుంచి ఈమె పాటలు చేసిందా? చేయలేదు కదా. కోట్లు అయితే ఇవ్వరు కదా. పాటలు అయితే అసలు చేయలేదు. ఇప్పుడు అవును. కొంచెం ఒక 5-6 సంవత్సరాల నుంచి కొంచెం హైలైట్ అయింది. అంత ముందుకు యాంకరింగ్ చేస్తే ఎంత ఇస్తారు? తిప్పి కొడితే 30,000-40,000 వస్తుంది. అవును. మరి ఎట్లా సంపాదించినావు? మరి మా కూడా చెప్తే మేము కూడా సంపాదించుకుంటాం కదా. రోజు రోడ్ల మీద తిరిగి ఆ పని చేసుకొని కష్టం చేసుకునే వాళ్ళు, ఇప్పుడు 100-200 కూలి చేసుకునే వాడు ఉంటాడు, చెత్తలు ఎత్తేవాడు ఉంటాడు, రోడ్లు ఎక్కేటోడు ఉంటాడు, మేస్త్రి పని చేసి వాళ్ళు సంపాదించుకుంటారు కదా. నీ స్కీమ్ ఏమో చెప్తే ఇన్ని వేల కోట్లు ఎట్లా డెవలప్ అయినావు? ఏ కంపెనీలో పెట్టినావు? మాకు చెప్పు, మేము చేస్తావు. మరి నువ్వు ఒక పాట వాడితే ఇన్ని వేల కోట్లు ఇచ్చే డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ గానీ ఓడుండ మాకు చెప్పు, మేము కూడా పోతాం అంటాడు. సిగ్గు శరం లేకుండా ప్రజల సొమ్ము తిన్నదే కాకుండా నాకు సంబంధం లేని విషయంలో లాగుతున్నారని సంసారం లెక్క బయటకు వచ్చి ఏడుస్తున్నావు. మరి ఆడ మనుషులే చచ్చిపోయారు కదా, మరి దానికి ఎవరు చెప్పాలి సమాధానం? కనీసం వాళ్ళకి వచ్చే ఏదైనా ట్వీట్ గానీ ఏం గానీ దాని గురించి పట్టించుకుంటలేదు అసలు. 9 మంది వచ్చేంత దమ్ముందంటావా? బయటకు వచ్చేంత దమ్ముందంటావా? ఉందా అసలు? ఎవరు ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్ లో అసలు ఇంత ధైర్యంగా ఉంది ఆమె బయట రాకుండా, ఎవరు కూడా ఆమె గురించి మాట్లాడకుండా? ఇప్పటివరకు నార్మల్ పర్సన్ గనక ఒకవేళ ఆమె కాకుండా వేరే ఏ పర్సన్ చేస్తే ఇప్పటివరకు ఏదో ఒకటి అయ్యేది. సజ్జనార్ గారిని కూడా సంప్రదించడం జరిగింది. సజ్జనార్ కూడా కామ్గా ఆమెను పిలిచి కొలికి తీసుకొస్తలేరు ఎందుకన్నది కూడా క్వశ్చన్ ఉంది చాలా మందికి. ఎందుకుందంటే ఇప్పుడు ఆమె సెలబ్రిటీ. చిరంజీవి గారి కంటే, నాగార్జున కంటే, బాలకృష్ణ కంటే, ఎన్టీ రామారావు కంటే సెలబ్రిటీ. ఆమెను బయటికి వేస్తే మరి ఇండస్ట్రీ మొత్తం లాస్ అవుతుందా అని ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ ఎన్ని కుటుంబాలు చచ్చిపోయినా, ఎంతమంది రోడ్లు పట్టినా, ఎంతమంది నష్టపోయినా వాళ్ళకి ఎటువంటి బాధ లేదు. కానీ మంగ్లీ బయటకు వస్తే వాళ్ళకి బాధ, ఎందుకంటే సెలబ్రిటీ కదా, అందుకే వాళ్ళు స్పందించట్లేదు. మరి మేడిపల్లి స్టార్ విషయంలో ఎందుకు స్పందించరు అంటే వానికి బలమైనోడు ఇవ్వలేడు, ఎంకంగా ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేదు. వెనక చూస్తే రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ లేరు, అందుకే వాళ్ళని తీసుకొచ్చి కొట్టారు. ఇప్పుడు మాకు అందరు సపోర్ట్ ఉంది కదా, వెనక సపోర్ట్ లేదు, ఇంతగానం ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఈ స్లాబ్లు నిలబడాలంటే కింద పిల్లర్లు ఉండాలి. మరి బలమైన పిల్లర్లు ఉన్నారు కదా, ఇప్పుడు మంగిలి బయటకు తీసుకొచ్చేస్తే బలమైన వాళ్ళు బయటకు వస్తారు, అందుకే దాన్ని దాచిపెడతారు. బలమైన లేకపోతే ఇంత చెయ్యదు. ఉంది పూర విష్కాంత్ ఉంది, ఇన్ని వేల కోట్లు ఎట్లా సంపాదించింది, ఏ నుంచి వచ్చినాయి? ఫోన్ పెళ్ళి తెలుస్తుందిగా. ఇప్పుడు ఒక పాట వాణిక పోతామన్నా ఎంత ఇస్తాడు? 1,00,000 ఇస్తాడు. పోనీ అభిమానంతో 2 లక్షలు ఇస్తాడు. సరే అవే చూపి, మరి సంవత్సరానికి ఎంత అవుతాయి? నువ్వు సంవత్సరం మొత్తం పాటలు అయితే వేసలేవు కదా, సంవత్సరం అంతా పాటలు అయితే నువ్వు వాడతలేవు. చూపి మరి, ఫోన్ పే చూపించమంటే నేను ఎందుకు చూపిస్తాను? ఎందుకు మాట్లాడను? నిందపడ్డప్పుడు ప్రూఫ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు బయటికి రా. నిందపడ్డది కదా, మరి మంచిగా బయటకు వచ్చి కడిన ముత్తం లెక్క లోపడుకో, అందరు సపోర్ట్ చేస్తారు. నేను తప్పు చేయలేదు పోయి బెంగళూరులో వంట వదిలిపెడతారా? కానీ ఈమె మీద కేసు పెడతలేరు ఎందుకు? ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా పెట్టలేదు కేసు. ఈ రామావత్ వీళ్ళైతే ఉన్నారో వాళ్ళ మీద పెట్టారు, ఈమె మీద కేసు పెట్టలేదు. అది ఎందుకు? కేసు పెట్టనియట్లేదు కదా, తీసుకుంటారేమో బహుశా. తీసుకోరు, పెట్టనియరు. ఇప్పుడు ఏడికైనా కానీ తీసుకోరు కదా. ఇప్పుడు నా కొడుకు నేను చెప్పినట్టు వినాల్సిందే. ఇప్పుడు పైన ఆయన చెప్తే పిఎస్ లలో ఎవరైనా కేసు తీసుకుంటారా? తీసుకోరు, ఎవరు తీసుకోరు, పెట్టరు కూడా. ఎంతసేపు నన్న కులం పేరు చెప్పుకొని ప్రతి ఒక్కరిని బయటేసింది. సంబంధం లేదు అనడానికి లేదాడ, సంబంధం ఉంది. ఈమె చేతిలో మట్టంట కూడా చేద్దాము, వీళ్ళని పెట్టి నడిపిద్దాం అనుకున్నాడు, కానీ దేవుడు అనేటోడు గుడ్డోడు కాదు, బాగారు లేచింది. నాకు సంబంధం లేని విషయంలో మీరు ఎందుకు లాగిరు, నా కుటుంబాన్ని ఎందుకు లాగిరు, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటరు అని ఏడుస్తుంది. నవ్వే ఆడదాన్ని, నవ్వే మొగోని ఏడ్చి ఆడదాన్ని నమ్మొద్దు అన్నట్టు నవ్వు ఒకల వరకుంటే ఏడ్చిను. మరి ఆడ మనుషులు చచ్చిపోయి ఇబ్బందులు ఉన్నారు, నీకు సంబంధం లేదు, అరే మా బజ్జారా బిడ్డనే కదా చచ్చిపోయింది, పోయి మాట్లాడొస్తాను ఎందుకు పోలేదంటే ఈ దౌడ అవదౌడ వాళ్ళకి కొట్టి 2 చేతులలో ఉన్న పనులు రాలగొట్టి పెడతారని పోతలేవు. నువ్వు 2 దౌడాలు వాళ్ళకు పెడతారు, ఉంచుతారా? బట్టలు ఇప్పి కొడతారు. అవును, ఈ పనికి ఎవరు ఒప్పుకుంటారు అసలు? ఇప్పుడు బంజారా వాళ్ళంతా మంచోళ్ళు లేదు, వాళ్ళంతా చెడ్డోళ్ళు లేదు. వాళ్ళంతా మంచోళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళకి ఏదైనా తేడా వస్తే వాళ్ళంతా చెడ్డోళ్ళు ఉండరు. వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని అన్నాను ఫస్ట్. బంజారా బిడ్డని తొక్కేయాలనుకుంటారు. ఈ 10 సంవత్సరాల నుంచి తొక్కది ఇప్పుడు ఎందుకు అనుకుంటారు? సిగ్గుండదు వాళ్ళకి, అదే కదా, సిగ్గుండాలి కదా. మా బంజారా బిడ్డ ఎదుగుతుందని తొక్కేలేదు. అరే అదే బంజారా వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు కదా, వాళ్ళే చెప్తున్నారు. కుమ్మరోళ్ళు చెప్తురా, సాకలోళ్ళు చెప్తురా, మాదిగోళ్ళు చెప్తురా, లేకపోతే తుర్కోళ్ళు చెప్తారా? ఏ కులం వాళ్ళు ఈ రోజు బయటకు వచ్చిరు? అదే బంజారా వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు.
మా కులవస్తులనే మేము ఇచ్చినాము, ఆమెనే మమ్మల్ని మోసం చేసినట్టు బలబెలగట్లేదు. పైసలు తీసుకుంటారు కానీ ఏం మాట్లాడారో అర్థం కావట్లేదు వీళ్ళకి. మంగ్లీ గారు, నేను తెలంగాణలో గాని ఆంధ్రలో గాని నేను అసలు ఎక్కడైనా ఎలక్షన్లప్పుడు తిరిగినా అన్నది. మరి ఆయన జగన్ తరపుకి వెళ్ళి ప్రచారం చేయలేదేమో? అప్పుడు చేసింది కదా. కోట్లలో నాకు ఇస్తా అన్నారు. నాకు ఈ చెట్ల పని ఈ చెట్ల పని, ఇంకా 4 చేతులు ఉంటే ఇంకేడ పోయి అడుక్కొచ్చుకున్నాం. నేను ఈ పని చేసిన దానికంటే వీజీ మనీ చెప్తా. హైదరాబాద్ లో 376 సిగ్నల్ ఉన్నాయి ఓన్లీ మా ఎలిబినార్ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకే. రోజుకో సిగ్నల్ కూడా పుష్కలం పైసలు. ఎందుకు ఇలా అట్టుకోడుతండి? అవసరమా? ఇంతమంది ఉసురు పోసుకొని ఇంతమంది కష్టం 10 రూపాయలు 20 రూపాయల మిత్తిచ్చి నువ్వు ఆశ చూపించి ఇచ్చిన ఊర్లలో ఎవరికైనా ఆశ వస్తుంది. ఊర్లలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఆశ వస్తుంది. అరే నిజమేమో మా బంజారా బిడ్డనే కదా, ఎందుకు మోసం చేస్తుంది, ఎదిగింది అన్నట్టు ఇచ్చారు. వాళ్ళ నోట్లోనే మన వచ్చిన ఊకుంటారా? ఖచ్చితంగా లాగుతారు. ఈ రోజు ఏమనుకోవచ్చు, నాకు సెలబ్రిటీలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, రౌడీ షీటర్లు ఉన్నారు, నేను బయటకు రానని. దేవుడు అనేటువంటి ఏదో రూపంలో కర్మ ఖచ్చితంగా తిప్పి కొడుతుంది, బయటకు వస్తుంది. అప్పుడు అన్న పెద్ద పెద్ద హీరోనిలో రోడ్లు పట్టుకొని తిరిగిన రోజులు ఉన్నాయి. పెద్ద పెద్ద స్టార్లే 100కి 50 కూడా ఇప్పటి కూడా కొంతమంది అడకదైన పొజిషన్లు. ఏమనుకుంటుందేమో ఎందుకు దాక్తది? ఆల్మోస్ట్ సగం దాకింది, ఇంకా దాక్తది. అదే కదా, వాళ్ళ తమ్ముని కాపాడుకుంటుంది, వాళ్ళ తమ్ముడిని ఈమెని. అసలు ఇప్పుడు వాళ్ళ తమ్ముని కాపాడుకో, నువ్వు కష్టం చేసి సంపాదించినావు. అంత ముందు దాకా నీ జోలికి ఎవ్వరు రాలే. ఇప్పుడు నీ తమ్ముని కడుపు నింపనికే, నీ చెల్లె కడుపు నింపనికి ఇంతమంది పొట్టలు కొట్టడం ఎందుకు? మా నాన్న గాని మా చెల్లెలు గాని ఎవరిని లాగొద్దు అంటున్నావు. నువ్వు అందరిని లాక్కొచ్చినావుగా బయటికి. ఎవరు లాగలేదు. ఎవరు నీ కుటుంబం మీదకి వచ్చి ధర్నా చేయలేదు, నీ ఇంటి ముందరకు వచ్చి మంగళి ఇట్లాంటిదాన్ని చెడ్డదాన్ని ఎవరు చెప్పలే. నీ గొయ్యి నువ్వే తీసుకున్నావు, ఎవ్వరు తీయలే. తొందర నన్ను తొవ్వ దొరకదు, ఆవేశం ఉన్నని ఖాళీ దక్కదు అన్నట్టు తొందరలో చేసినావు. పిల్లి కూడా కళ్ళు మూసుకొని పాలు తాగితే నేను నన్ను ఎవ్వరు చూసలేదు అనుకుంటది. పిల్లి అనుకుంటది, చూసేటోడు చూస్తూనే ఉంటాడు. నువ్వు అట్లా అనుకొని చేసినావు. ఆడ ఆమె చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళ తమ్ముడు దాంట్లో అన్ని కోట్లు ఎట్లు వచ్చినాయి. సంపాదించేటోడా మళ్ళీ ఇమీడియట్ గా ఎందుకు వాడు తీసేసిండు తెలియాలి. అదే దాంట్లో గురించి ఒకటి మాట్లాడాడు, అసలు దాని గురించి తెలియదు, అసలు తీయరు. కానీ వీళ్ళు వదిలిపెట్టారు. వదిలిపెట్టేటోడు వాళ్ళు లేరు. ఎందుకు వదిలిపెడతారు? ఆమె సొమ్మ వాళ్ళ అయ్య సంపాదించిందా, లేకపోతే వాళ్ళ అమ్మ సంపాదించిందా, లేకపోతే ఆమె సంపాదించిందా? ప్రజల కష్టము. రాజకీయ నాయకులు కానీ వీళ్ళు వదిలిపెట్టినా ప్రజలు వాళ్ళు వదిలిపెట్టే వాళ్ళు కాదు, మర్చిపోయే వాళ్ళు కాదు. ఏడ ఉన్న పండగడి దొక్కి తీసుకుంటారు, మామూలు దొక్కరు. దొరకలేదు కదా ఆమె. దొరుకుతానా? ఇయ్యాలి కాకపోతే రేపు దొంగోడు ఇయ్యాలి దొంగతనం చేస్తాడు, రేపు చేస్తాడు, ఎల్లుండి దొరకాల్సిందే, వాడు దొరుకుతాడు. ఇలాంటి ప్రజలకు ఏం చెప్తారు అంటే, మైక్రో ఫైనాన్స్ గతంలో కూడా కొన్ని ఫైనాన్స్ ఇలానే జరిగినాయి. అప్పట్లో మనకు ఇష్యూస్ అయినా వాళ్ళకి అరెస్ట్ చేయడం. ఇలాంటి మైక్రో ఫైనాన్స్ అంటే ఎక్కువ వడ్డీకి ఆశపడే వాళ్ళకి ప్రజలకు ఏం చెప్తారమ్మా మీరు? ఆశకు పోయి గోషిండ పెట్టుకున్నట్టు ఆశకు పోవద్దు. 3 రూపాయలు 2 రూపాయల మిత్తికే అసలు ఇస్తలేరు అవి తీసుకున్న వాళ్ళు. మీకు 10 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు ఏ ముఖం చూసి ఇచ్చిరు, ఏం చూసి ఇచ్చిరు? ట్రాన్స్ఫర్ నోట్ మీద మళ్ళీ అది కూడా రాసుకున్నాడు, వీడియో చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు చుట్టాలకి ఇస్తేనే కూడా ఇస్తలేడు. ఏం మిక్తో వస్తుంది, ఇక నేను బిల్డింగ్లు కట్టుకుంటా, అపార్ట్మెంట్ కట్టుకుంటా, అమ్మాని తర్వాత నేనే అయితే అన్నట్టు ఇచ్చారు. 7 సావురు. ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఎందుకు వస్తుంది అన్న? గవర్నమెంట్ కి పని లేదా? గవర్నమెంట్ కి చెప్పిచ్చిరా వీళ్ళు పైసలు ఇచ్చేటప్పుడు? లేకపోతే గవర్నమెంట్ స్కీమ్ లో ఏమైనా పెట్టిరా? ఎమ్మెల్యేలు వస్తలేరు, ఎంపీలు వస్తలేరు అంటే ఎందుకు వస్తారు వాళ్ళు? అవసరం లేదు. వాళ్ళే కడుక్కోలేక దాస్తుండే మీద వచ్చి ఏం అడుగుతాడు? గవర్నమెంట్ కి ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిరా, కేసీఆర్ కి చెప్పిరా, లేకపోతే రామచంద్రరావు బీజేపీ అధ్యక్షునికి ఎవరైనా చెప్పి కట్టిరా? ఎవరికి చెప్పి కట్టిరమ్మా మీరు పైసలు కట్టేటప్పుడు? మేము చచ్చిపోయిన వాటి సాగురి ఇచ్చేటప్పుడు చచ్చినప్పుడు. అసలు మన భారతదేశంలో ఇల్లీగల్ అమౌంట్ అనేది మిత్తికి ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఇల్లీగల్. మీరు ఇల్లీగల్ చేసిరు, లీగల్ వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకి 7 సాగురు, ఇంకా 100 మంది సాగురు. అవునకేం బాధ? 20 రూపాయలు మిత్తి 30 రూపాయలు మిత్తి ఇవ్వడానికి ఇస్తాడా? ఆశ కద్దు ఉండాలి, ఇంకో దానికి సిగ్గు ఉండాలి, కానీ కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఎవరిస్తాడు 20-30 రూపాయలు? 7 సాగురు, ఇంకొంతమంది చేస్తారేమంటే. గాంధీకే ఉస్మానికే తీసుకొస్తారు, పోస్ట్ మార్క్ చేస్తారు, ఉన్నాయి విక్కుంటారు, బొందలు ఇస్తారు, అంతే. నీ కర్మకు నువ్వే బాధ్యునివి. ఇంకోటేం చేస్తాడు? మోసం చేస్తుంది ఎప్పుడు తప్పు కాదు, మోసపోయేటోందే తప్పు. మోసం చేస్తుంది ఎట్లా తప్పు అయితే వాడు ఎట్లా మోసం చేయాలని ఆలోచిస్తాడు. మోసపోయేటప్పుడు అరే ఇప్పుడు రీసెంట్ గా ఏం పేరు అమ్మాయి పేరు? అశ్వరెడ్డి. అమ్మాయి అసలు 100% తప్పే లేదు. ఓడాడు చెప్పు తీసుకొని ఓడితే ఓడినా నాకు అక్కడ తీసుకురా. ఏం తప్పు ఉంది? ఏం చేసిన తప్పు ఉంది అమ్మాయి?
వాడిని మొత్తం యూజ్ చేసుకుని ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను ప్రేమ అని మోసం చేసి ఏంటి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయికి నచ్చలేదు, నాకు వద్దు అని చెప్పింది, మంచిగా చెప్పింది. వన్ సంపే ఒకటి రమ్ములను, కుక్కర్లను, మిక్సీలను, లేకపోతే మూట కట్టి ఫ్రిడ్జ్లను పెట్టలే కదా. అవును. నచ్చలేదు, వద్దు, నీ పైసలు నీకు ఇస్తానది. ఇప్పుడు నేను ఏదైనా ఓపెన్ చెప్పినా వానికి కావాల్సింది తీసుకుండు, దీనికి కావాల్సింది ఇది తీసుకుంది. మరి ఇప్పుడు వానికి కావాల్సింది తీసుకుండు కదా, ఇప్పుడు అది పైసలు ఇస్తుంది. మరి దానికి ఇచ్చేది ఇస్తాడా వీడు? ఇయ్యలేడు. ఇస్తాడా? ఇయ్యగలుగుతాడా? సిగ్గుశరం లేకుండా బయటకు వచ్చి కేసు పెట్టిన చెత్తం ఉండకూడక నీకు పెళ్ళం ఉంది, అది సరిపోలేదా మరి నీకు? డైవర్స్ అయ్యి మళ్ళీ అన్న మ్యారేడ్. పెళ్లి చేసుకుంటా 2019 2018 నుంచి చూస్తున్నావు. అరే ముందు ముందే పైసలు అడుగుతుంది, ఉంటుందా ఊడుతుందా అని తెలియదా? 20 లక్షలు 30 లక్షలు 10 లక్షలు పంపించును. అప్పుడు సంకనాకనిక పోయినాను. అప్పుడు వాళ్ళ అయ్యే గుర్తు రాలేదా? ఇవాళ గుర్తు వచ్చిందా? మళ్ళీ కేసు పెట్టింది వీడు కూడా కాదు, వాళ్ళ అయ్యే పెట్టిండు. అయిపోతుంది అనుకున్నాడు ఏమో మళ్ళీ అవన్నీ. ఇంట్లో అమ్మనైనా పట్టడు అన్నం పెట్టాడు కానీ ఇక ఉంచుకున్న వాళ్ళకి గిట్లనే పెట్టి సావురు మీ కర్మ మీరు సావు. ఏమనంటే గవర్నమెంట్ లాగుతారు, గవర్నమెంట్ ఇట్లో దాంట్లో లాగితే చెప్పులు తీసుకొని కూడా బుద్ధి అవుతుంది నాకు. వాళ్ళు ఏం చేస్తారు? గవర్నమెంట్ ఎందుకు చేస్తారన్న? ఇప్పుడు ఈ మంగ్లీ విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఆయనకు చెప్పించిరా? లేదు, ఆయనకు సంబంధమే లేదు. ఇలా పోనీ ఆయన హస్తం ఉందన్నిక కూడా లేదు. ఆయన ఎత్తుకొని దింపలేనంత బరువు ఆయనకు ఉంది. పోనీ కేసీఆర్ అన్నకి ఏమని చెప్పిరా అంటే ఆయన ఫామ్ హౌస్ లకి వెళ్ళి వాడిని, ఆయన బాధ ఆయనకే ఉంది. ఎవరికి చెప్పించారు ఇప్పుడు వీళ్ళు? కనీసం వాళ్ళ ఊరు ఎమ్మెల్యే కూడా తెలియదా? ఊళ్ళో సర్పంచ్ తెలిస్తే బాగుండు కదా, ఎమ్మెల్యే దాకా పోయినాం కానీ ఊళ్ళో సర్పంచ్ తెలిస్తే బాగుండు కదా. ఇప్పుడు ఇది కూడా అశురెడ్డి పోనీ ఇదాన్ని ఎవరికని చెప్పి వాళ్ళిద్దరు తీసుకురు. వాళ్ళు ఓయోలకు పోయినప్పుడు చెప్పిరా, ఓటర్లకు పోయినప్పుడు చెప్పిరా, లేకపోతే వాళ్ళకి పైసలు ఇస్తున్నప్పుడు ఏ మీడియా ఛానల్ కి చెప్పిరా? ఎవరు చెప్పలేదు. ఇవాళ వచ్చి నాకు అన్యాయం జరిగింది, అన్యాయం జరిగింది, అన్యాయమే జరుగుతుంది. పైసలు వచ్చినప్పుడు అన్యాయం జరగకపోతే న్యాయం జరుగుతుందా? అంతేగా. తిరిగిన రోజులు తిరుగుతారు, చేసుకున్న రోజులు చేసుకుంటారు. మళ్ళీ పైసలు కావాలంటే ఎందుకు కావాలి? దేనికి అది పైసలు ఇవ్వద్దని ఆమె నెంబర్ దొరుకుతలేదు నాకు. కానీ రూపాయి ఇయ్యని నేను ఎందుకు ఇవ్వాలి? ఏం అవసరానికి ఇవ్వాలి? ఏం అన్యాయం జరిగిందని ఇవ్వాలి వానికి? చిన్న పిల్లగాడ పాలు తిట్టుండా? యూట్యూబ్ ఉంది, ఇన్స్టా ఉంది, ఫేస్బుక్ ఉంది, ప్రతి ఒక్క దాంట్లో జరుగుతున్నాయి. మరి ఎవరి సంకనాక ఇండి వీడి ఇంటి వాళ్ళ నుంచి ఎవరిదైతే సంకనాకలేదు కదా, ఇంకా జాబ్ చేసిండంట. జాబ్ చేసిన ఎంత మైండ్ ఉండాలి? నాకు అన్యాయం జరిగింది, నా పైసలు నాకు కావాలంటే అది 100% ఇవ్వద్దని చెప్తాను. ఇవ్వద్దు, ఇవ్వాల్సిన అవసరమే లేదు. ముందు ఏలేసిండు వాడు అంతే దానికి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంది, ముందు పైసలు పెట్టింది అనుకో, మళ్ళీ పైసలు ఇది రాబట్టొచ్చు. పెళ్లి అని ఒక పేరుతోటి పెళ్లి చేసుకున్న మనకు ఉంటది. మళ్ళీ పైసలు నాకు పెడతాను, అది తెలియకలేదు. మంచి పని చేసింది, మంచి పని చేసి రూపాయి ఇవ్వద్దు, ఇస్తా అని చెప్తుంది. మొత్తం నాకు ఒకటేసారి కావాలంటే మొత్తం ఒకటేసారి మొత్తం బ్యాగులు తీసుకొని ముందర పెట్టింది అన్ని కోట్లు. నీ కాడ ఎట్లున్నాయి దాని కాడ ఎట్లనే ఇస్తా అట్లనే తీసుకో. ఎక్కువ మాట్లాడితే ఆయనతో కూడా ఇయ్యదు. ఇప్పుడు దాని పరువు తీసినావు, పైసలు ఎందుకు నీకు? పరువు తీసినావు. ఈ మంగళలో దాన్ని అయితే చెప్పు తీసుకొని కొట్టినా పాపం లేదు, దాని పరువు తీసినావు. ఇప్పుడు అది ఆడపిల్ల కాబట్టి బయటికి ఏం చెప్తలేదు, దాన్ని వాడుకున్న సంగతి చెప్తే నీ పరిస్థితి ఎట్లుంటది? ఎడ తీసుకోవేస్తారు నిన్ను? జైలు నుంచి వెళ్తావాను? నీకు అసలు వీసా వస్తుందా? మళ్ళా నీ అయ్యని తీసుకువేస్తారు, నిన్ను తీసుకువేస్తారు. మంచిది కాబట్టి పరువు పోతుంది, అవసరం లేదని మంచి నిజాయితీగా పైసలు ఇస్తాను. సచ్చినోసం వచ్చినంత ఎంతో అంత తీసుకొని మూసుకొని పోవాలంతే. కానీ నన్ను ఆగం చేసింది ఆగం చేసింది అంటే నీ గోయి నువ్వు తీసుకొని నువ్వు చచ్చింది దానికి గా ఎందుకు బదనాం చేసాడు? కరెక్ట్ కాదు కదా. ఆశపడ్డాడు, సరిపోని పెట్టుకుండు, నీ కర్మ నువ్వు అనుభవించు. అన్యంగా ఇప్పుడు ఆడవాళ్ళందరూ తప్పు చేస్తున్నారు అన్నట్టు కాదు, మంచోళ్ళు ఉన్నారు, ఇలా చేస్తున్నారు, జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు సెలబ్రిటీ కాబట్టి ఇలా బయటికి లాగినావు, నువ్వు సెలబ్రిటీ అనే లాగినావు, దాని భవిష్యత్తు మీద నువ్వు భంగం చేద్దామని లాగినావు. అదేం ఖరాబ్ కాదు. ఎందుకు జెన్యూన్ ఉందంటే నీ పైసలు నీకు ఇస్తాను జెన్యూన్ గా చెప్పింది, నువ్వే పంపిస్తేవి జెన్యూన్ గా చెప్పింది, అయిపోయింది. ఇంకా నీకేం కావాలి అంతకంటే మంచిగా? అదే నలుగురిలో కూర్చొని మాట్లాడితే అయిపోవు కదా. నిన్నమ్మా నువ్వు ఇన్స్టాలోనా యూట్యూబ్ లోనో యాంకరు పైసలు 399 రూపాయలు కట్టి దాన్ని బట్టలు ఇప్పి నడి రోడ్డు మీద కొట్టాలి. ఇండస్ట్రీలో వచ్చిన పైసలు జరుపుతలే దేనికా తిండి. వాళ్ళ అమ్మనాయన ఎట్లా ఒప్పుకుంటున్నారు, దాన్ని చేసుకోవాలనుకున్నాడు ఎట్లా ఒప్పుకుంటుండు? ఎందుకు సిగ్గులేదు వీళ్ళకి? సబ్స్క్రిప్షన్ పెట్టుకొని డబ్బులు సంపాదించాలి. ఏం పెట్టుకుంటావు? మళ్ళీ ఏమన్నా అంటే అమ్మో నన్ను బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు, నన్ను తిడుతున్నారు, నన్ను ఏదో చేస్తా అంటారు. ఏం చూపిస్తావు? నీకునే అందరుకునే ఏం చూపిస్తావు నువ్వు?
చూసేటోనికన్నా సిగ్గుండాలా? పోనీ అది ఇన్స్టాలో పెట్టిన తర్వాత అప్పటికంటే ఇప్పుడు ఇంకెక్కువ ఇప్పుడు చెప్తారు. ఎక్కువ ఇంకా ఇంకేముంది, ఏముందో అల్లా అని. ఏమి లేదు అల్లా, ఉండాల్సిందే ఉంటది, ఇంకేముంటది. ఏమి లేదు. అదే ఏముందో అమ్మో, ఏముందో అప్పటికంటే ఇప్పుడే పెరిగేదు. ఏముంటది? ఎందుకు మరి నువ్వు ఒక అమ్మతనాన్ని తీసుకుపోయి అల్ల పెట్టుకోని అదో బతుక, రేపన్నా నీ పిల్లలు చూస్తే ఏమో అన్నారా, తూని బతుకుల మనవే నువ్వు ఇట్లా సంపాదించినావు అని అంటారు. అదేగా నేను వీళ్ళందరికంటే స్వాతి నాయుడు బెటర్ అని చెప్తున్నా. స్వాతి నాయుడు బెటర్. ఏ అనసూయ కంటే ఇప్పుడు దీని పేరు కూడా నాకు చక్కగా తెలియదు. విష్ణుప్రియ కంటే ఈ మంగ్లీ జంగ్లీ కంటే ఆ స్వాతి నాయుడు బెటర్. అది నిజాయితీగా బయటకు వచ్చి ఒళ్ళు అమ్ముకొని బతికి ఇద్దరు పిల్లలు కానీ మౌంతో సంసారం చేస్తున్నా అది స్వాతి నాయుడు 100% కరెక్ట్. మీ లెక్క ముసుగు వేసుకొని నైట్ పూట ఒకటి పొద్దున పూట వేషం వేసుకొని మందిని మోసం చేసి బతకలేదు. దాని బతకాలి నిజాయితీగా బతికింది, దానికి తెలిసిన రూట్లో పోయింది, సంపాదించుకుంది, మోగం చేసుకొని పిల్లలు కానీ బతుకుంది. మీ బతుకులలో మనం ప్రతి ఒక్కరిని మోసం చేసి మీరు 300 కట్టను ఓడ అంటారు, ఇదేమో బట్టలు ఇప్పుకుంది కానీ అనసూయ అంటది ఇదేమో 10 రూపాయలు ఇస్తా 50 రూపాయలు ఇస్తా మీకు అని చెప్పేసి దాన్ని ఇది మోసం చేసే ఈ బతుకుల కంటే ఆ బతుకున్నాయి ఓపెన్ గా ఉన్నది, మొత్తం ఓపెనే కదా. ఇప్పుడు సంసారం చేసుకుంటూ ఉన్నది నిమ్మలంగా బంగారం లెక్క ఉట్టిరు దాని పిల్లలు. నీ బతుకులు ఇవో బతుకులా. కానీ ఎందుకు ఇట్లా అంటే వ్యామోహం మీద, పైసల మీద ఎక్కువ వ్యామోహం ఎందుకు వస్తుందట అసలు? ఒకప్పుడు గతంలో మనం చూస్తే గనక ఇంట్లో నుంచి అమ్మాయి వెళ్ళిందంటే ఒక బాధపడేవాళ్ళం. ఇప్పుడు ఇంత స్వేచ్ఛ వచ్చినప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానివ్వండి, ఇప్పుడు ఒకప్పుడు ఇంట్లో నుంచి అమ్మాయి వెళ్తే అమ్మనైనా బాధపడేది, ఇప్పుడు అబ్బాయి వెళ్తే బాధపడుతుంది. అబ్బాయిలు వెళ్తే బాధపడుతురు, పెళ్లిళ్ళు చేసుకోవాలంటే చచ్చిపోతారు ఒక్కొక్క అబ్బాయిలు తెలుసా. ఒక్కొక్కరిని కార్యక్రమం పోతుంది, పోనీ అదన్నా ఫ్రెష్ దొరుకుతుందా అంటే అది ఫ్రెష్ దొరికిపాడు కాదు. దానికి ఫ్రిడ్జ్ ఉండాలి, టీవీ ఉండాలి, ఏసీ ఉండాలి, ప్రతి ఒక్కటి ఉండాలి. నెల రాగానే 30,000 50,000 చేతిలో పెట్టేది అయితేనే సంసారం చేస్తుంది. అది కూడా మళ్ళీ ఉల్టా సీదా మన ఫోన్లు ఇయ్యరు, మళ్ళా ఫోన్లు ఇయ్యరు. నీకు ఫోన్ కి ఎందుకు లాక్? ఇప్పుడు పిల్లలు ఉన్న అయితే ఊక ఫోన్ తీసుకోరని లాక్ పెడతారు. కొత్త పిల్లలు మీకు ఎందుకు ఫోన్కి లాక్ అవసరమే ఉంది? ఏంది ఫేస్బుక్ కో లాక్ అంట, ఇన్స్టాగ్రామ్ కో లాక్ అంట, ఫోన్ పేలకు లాక్ అంట, వాట్సాప్ లకు లాక్ అంట. ఎందుకు ఇన్ని లాకులు? ఇప్పుడు 100% ఎంతో మంది లవర్స్ ఉన్నారు, పెళ్లిలైన ప్రతి ఒక్కరు ఉన్నారు కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ పిల్లల కానించి ఒక్కరోజు ఫోన్ తీసుకోరు చూద్దాం. మొగోళ్ళ కానించి అయినా పిల్లలు కానీ ఫోన్లు తీసుకోరు. మీరు లేకపోయిన ఉంటారు కానీ ఫోన్లు లేకపోతే ఉండలేరు వాళ్ళు. అంతే. ఇప్పుడు మొగడైనా సరే పిల్లలకి ఒక 2 గంటలు ఫోన్ వదిలిపెట్టి ఉండమని చూద్దాం. 2 గంటలు అసలు ఇట్లా పోయి అంటే వాడు దడుచుకొని తీసుకుంటాడు ఫస్ట్ ఫోన్. కొన్ని పిల్లని ఇవ్వమని అంతే. నువ్వు తప్పు అయినప్పుడు ఇచ్చేసేయి. అరెకరం దర్శిపోతుంది ఇంకంతే, ఇంకంత మించేం లేదు. పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్న వాళ్ళు చాలా మంది మేము పెళ్లి ఏముంది, పెళ్లి గురించి ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు. ఈ వెడ్డింగ్స్ ఇప్పుడు వీడియోస్ చేస్తారు కదా, వెడ్డింగ్ షూట్స్, ఆ షూట్ల కోసము, ఆ ఫోటోల కోసము, ఆ మేకప్ కోసము, ఆ పంతుల మీద ఊతారు చూడు దాంట్ల కోసము, ఆ బ్యాండ్ కోసం, ఆ డీజేల కోసం, అంత మించి ఏం లేదు. పెళ్ళై ఒక వారం ఉన్నామా, 2 వారాలు ఉన్నామా, నెల ఉన్నామా, కథం ఏదో ఒకటి విడిపోవాల్సిందే. ఇంకా అంత మించి ఏమనంటే అబ్బాయి మంచోడు కాదు. ఎందుకు మంచోడు కాదు అంటే నీ ఫోన్ అంటే మంచోడు కాదు, అత్త మంచిది కాదు. ఎందుకు మంచిది అంటే పొద్దున్నే ఆకులు కాలి, అన్నం వండాలి, గిన్నెలు తోమాలి, బట్టలు ఇవన్నీ ఒకటి చేస్తాడు. నేను మా మమ్మీ మా డాడీ ఇంటికాడ చేయలే అంటే ఆడ చెయ్యవు, నువ్వు ఇలా చేయాల్సిందే. అట్లాంటివి చెప్పొద్దు. అట్లాంటివి చెప్తే అత్త మంచిది కాదు, మొగడు మంచిది కాదు. ఏమనంటే విడాకులు, కులాన్ని చూసి ఇస్తారు మళ్ళీ ఇళ్ళ పిల్లల్ని, కులాన్ని చూసి. మరి కులాన్ని చూసి పిల్లని ఇస్తున్నావు కదా, మరి అదే కులస్తులు ఎందుకు పిఎస్ ఇట్లా తిరుగుతురు? నాకు ఇప్పటికి అర్థం కాదు. అది ఎవడన్నా సంబంధం అడిగినాం అనుకో, కులాన్ని చూసి పిల్లనిస్తాడు వీడు. ఏ కులం? సేమ్ కులమా? పిల్లనిస్తా. ఎంత కట్నం కావాలి? మరి కులాన్ని చూసి పిల్లనిస్తున్నావు. నువ్వు పిఎస్ కాడికి ఎందుకు పోతున్నావు, కోట్ల కాడికి ఎందుకు పోతున్నావు, ఊర్ల పంచాయతీలు ఎందుకు పెడుతున్నావు? కులం రాసుకోవాలి కదా, చిప్పలు రాసుకుంటే బూర్ది రాలినట్టు. మరి కులం చూసుకొని మన మిడిల్ క్లాసులనే కులాన్ని చూస్తారన్న. మిడిల్ క్లాసులనే మన బట్టి విక్రమార్క పెళ్లి చేసిండు, ఏ కులస్తులు అని తీసుకొచ్చి చేసిండు. చిరంజీవి గారు పెళ్లి చేసిండు ఆయన కొడుకుకి, రామ్ చరణ్ కి. ఏ కులం అమ్మది? ఉపాసనది. కులాన్ని చూసి ఇచ్చినప్పుడు నువ్వు కులాన్ని చూసిస్తావు, మతాన్ని చూసిస్తావు, మరి పీకులాటలు రావద్దు. అక్కడనే వస్తాయి అసలు రావద్దు. మరి ఎందుకు వస్తాయి? నువ్వు అన్ని చూసిస్తున్నావు పిల్లని, ఎందుకు వస్తాయి? అరే మన కులాస్తుడు అమ్మా, ఎందుకు పంచాయతీ పెట్టుకుంటున్నావు? పెట్టుకోకు, ఏ చెప్పినా చేయన్నాడు. ఆడ అట్లా అంటాడా? తెల్లారి వాడికి ఇంకో ఇంట్లో చూస్తాడు.
ఏర్వాడేయనికి అంతే. మళ్ళీ తెల్లార వరకు ఏర్వాడేస్తాడు బిడ్డని. మళ్ళీ ఈడ మాత్రం కోడలు సంసారం చేయాలి, అదే అత్త మాత్రం సంసారం చేయాలి, బిడ్డ మాత్రం చేయదు ఆడ. అదే బిడ్డ చేయదు. నా బిడ్డ నేను ఒక మాట అన్నకుండా పెంచిన, ఎందుకంటే నేను సపరేట్ పెట్టిస్తాను. మరి అదే నీ కోడలు ఎందుకు పడాలి? నీ కోడలు పెళ్లి చేసుకునేకి వచ్చింది కదా, మరి నీ కోడల్ని నీ బిడ్డను ఒకటే లావు చూడాలి. అట్లా చూడరు. గింత పని చేయకపోతే అమ్మ నా కోడలు మంచిది కాదని చెప్తారు. అంతే. బిడ్డ అయితే పని చేయొద్దు అక్కడ. బిడ్డ అమ్మో అత్తమావ చేస్తావా, ఆడబిడ్డలకు చేస్తావా, వీళ్ళందరికి నువ్వు సేవ చేయాలా అనే బరువు. వీడికి వచ్చేవరకు ఇది అత్తమావకి సేవ చేయదు, అత్తమావకి ఇంత గంజి వేయదండి. నీ బిడ్డనేమో బంగారం ఉంటుంది, నీ బిడ్డ కానీ దీని కానీ విత్తడు ఉంటుంది. మనం చూసే కారణం ఉంటుంది. అంతే కదా. ఇంటికి పని మనిషిని తెచ్చుకుంటారా అర్థం కాదు, కోడలు తెచ్చుకుంటారా అర్థం కాదు. బిడ్డనేమో పక్కన కూర్చేసుకొని కూర్చున్నా ఏం కాదు, కోడలు కూర్చోవద్దు. మరి పని మనిషా, ఇంట్లో పని మనిషా, ఎందుకు కూర్చోవద్దు కోడలు? అదే అసలు కోడలు కూర్చోవద్దు, ఈక్వల్ గా కూర్చోవద్దు, ఈక్వల్ గా తినకూడదు, మర్యాద లేదు ఇక. మరి ఆడలు మొగలు సమానమే కదా. మరి మామ కోడలు ఒకటే మంచం మీద కూర్చుంటారు ఊకో. మరి అదే మామ డైలాగ్ కొట్టిండు అనుకో, అమ్మ మీ మామ మంచోడు కాదు, మరి ఈడ మాత్రం ఖచ్చితంగా విలువ ఇయ్యాలి, ఆడ మాత్రం నీ బిడ్డ ఇయ్యదు. కులాన్ని చూసి పిల్లనిస్తాడు. 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చి 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినా నువ్వే 5 వాళ్ళు ఇల్లు కొంటలేవురా నాయన. నువ్వు పిల్లని ఇవ్వాలంటే వానికి ఇల్లు ఉందా, కారు ఉందా, బండి ఉందా, నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాను అంటావు. 50-70 ఏళ్ళు వచ్చినా నువ్వే కొనలేకపోతున్నావు. 35 ఏళ్ళు 20 ఏళ్ళు ఎట్లా కొంటాడు కారు, ఇల్లు? వాడి బ్యాంక్ కనవని వేయాలి, గంజాయి అమ్మాలి, మైక్రో ఫైనాన్స్ అన్నాడు, అవన్నీ చేయాలి. అడగటందుకనే కొంచెం సిగ్గు ఉండాలి. మనకే లేదు. ఏం జాబ్ చేస్తున్నాని నువ్వు 75 ఏళ్ళు వచ్చి 25 ఏళ్ళు ఎట్లా కొంటాడు? 50 ఏళ్ళు నువ్వే కొంటలేవు హైదరాబాద్ ఇల్లు, నీకే కారు కట్టలేదు, ఎకరం భూమి నీకే కట్టలేదు, వాడు ఎట్లా కొంటాడు? సిగ్గుండాలి కొంచెం. అడగముందని పిల్లనిచ్చే ముందు వెనక ఆస్తులు కాదు చూసి, వెనక ఆస్తులు చూసి ఇస్తున్నావు నువ్వు పిల్లని. నీ కొడుకుకి, నీ బిడ్డకి, నీ అల్లునికి, నీ కోడలికి ఏదైనా ఇబ్బంది వచ్చి అమ్ముకుంటారు. అప్పుడు విడిపించుకుంటావా? విడిపించుకోలేదు కదా. అదే లేనోనికి ఇచ్చినావు అనుకో, వాడు ఉన్నాడో ఇంకింత సంపాదించుకుంటాడు కదా. తెలివి కల్లోనికి, బుద్ధి కల్లోనికి ఇయ్యి నీ బిడ్డని. నీ బిడ్డ బాగుంటుంది, నీ బిడ్డతో పాటు నీ కుటుంబం బాగుంటుంది. ఆస్తులను చూసి ఇస్తున్నావు. ఆడ నువ్వు ఎవరు చూసి ఇస్తున్నావు? పిల్లని, కులాన్ని చూసిస్తున్నావా, మతాన్ని చూసిస్తున్నావా, లేకపోతే పిల్లగాడు అందంగా ఉండనిస్తున్నావా, లేకపోతే ఫ్యామిలీ పెద్దదని ఇస్తున్నావా? అదేం కాదు. వెనుక ఆస్తి ఉందా, ఆస్తిని చూసి పిల్లని ఇస్తున్నారు. ఇప్పుడు ఆస్తిని చూసి మాత్రమే పిల్లని ఇస్తున్నారు. మరి అదే ఆస్తి పోతుంది, అప్పుడు వదిలేసావా? చేసుకున్నానైతే వదిలేలేవు. ఇచ్చడానికి కొంచెం సెన్స్ ఉండాలంటున్నా నేను కష్టపడ్డా సరే నా బిడ్డ కష్టపడద్దు, నేను కష్టపడే సరే నా కొడుకు కష్టపడద్దు అనుకుంటారు. అందుకే వాళ్ళు ముఖం చూడకుండా తీసుకొని ఓల్డేజ్ హోమ్ లో పడిస్తారు. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్స్ కూడా చాలా అయిపోయినాయి. పెట్రోల్ బంకు లేవు, హాస్పిటల్ లేవు, అవన్నీ ఉన్నాయి. ముఖాన్ని చూడకుండా నా బిడ్డకి, నా కొడుకుకి కష్టమే తెలియద్దని నువ్వు పెంచుతున్నావు. అదే కష్టాలలో వాళ్ళు నెట్టేస్తురుగా నిన్ను. ఇలా చదువుకున్నాడే 100% అన్న సిటీలో ఎన్ని ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి, ఏ నుంచి ఉన్నాయంటే ఓన్లీ చదువుకున్నోళ్ళే తీసుకుపోయి వేస్తున్నాడు నీకు. ఊర్లలో లేరు ఇంతగా, ఊర్లలో మంది తిడుతురని సపరేట్ రూమ్ పెట్టి నీళ్ళొకరు పెడుతురు తప్ప సిటీలో ఎన్ని ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి? సిటీలో పట్టించుకోరు కదా. అమ్మో నా కొడుకుకి ఇబ్బంది కావద్దు, వాడే నేను తీసుకొని వేస్తుండు. ఏ కొడుకు కోసం అయితే నువ్వు 10 మంది పొట్టలు కొట్టి 10 మంది పిల్లల భవిష్యత్తు ఆగం చేసి నువ్వు తింటున్నావో, అదే కొడుకు తీసుకొని నేను ఓల్డేజ్ హోమ్ లేస్తారు గతి లేనట్టు. సస్తా కూడా పోతలేదంట ఒక్కొక్కడు. అదే కదా. మరి ఆ భక్తి ఎందుకు నీకు? ఆ భక్తి ఎందుకు? గవర్నమెంట్ జాబులు చేసినట్టు గురుకుల్లో గాని, హాస్పిటల్ గాని ఎక్కడ చూసినా ఫుడ్ సరిగా పెట్టకుండా నా పిల్లలు బాగుంటే చాలు అనుకో. అంతమంది పిల్లల భవిష్యత్తు, అంతమంది పిల్లలకు పెట్టే తిండి, పోషణ అవన్నీ తీసుకొని నీ 2-3 పిల్లలకు కడుపు నింపుతున్నావు. ఖచ్చితంగా నువ్వే నాశనం అయిపోతున్నావు. అంతే. ఫారెన్ పంపిస్తారు, మా కొడుకు అక్కడ ఉండాలని. ఆడే కదా ఫారెన్ పోయినోడే కదా, దీన్ని పారేస్తున్నా కానీ రాంది. అదే కదా, ఫారెన్ పోయినోడే కదా. ఫారెన్ ఇంతమంది పిల్లల పొట్టలు కొట్టి నీ కొడుకుని ఫారెన్ పంపిస్తున్నావు. రేపు నువ్వు చచ్చిపోయి నేను ఇంకా గంటలు వారేస్తున్నట్టు కూడా నేను రాలేని చేసి అని వీడియో కాల్ చూస్తున్నారు. అదో బతుక. ఊర్లలో నయం. వ్యవసాయం చేసుకునుకో, ఎవడైనా సరే ఏ లంజవాడికైనా పిల్లల్ని ఇస్తుందా? లారీ డ్రైవర్ గాని, డీసెల్ డ్రైవర్ గాని, ఆటో డ్రైవర్ గాని ఎవడైనా పిల్లలు. అమ్మ డ్రైవరా? మరి విమాన నడుపుతాడు కూడా డ్రైవరే కదా. మరి ఆయన కూడా పిల్లని ఇయ్యొద్దు. ఎక్కువ పైసలు వస్తాయి కదా. పైలట్ ఆడేం చూస్తున్నావు? వాడు గాలిలు ఉన్నాను చూస్తున్నావు. మరి పెళ్ళైన నెలకు వారానికి ఆ గాలిని చట్టే మరి ఇంకా టికెట్లు కూడా లేకుండా దగ్గరనే ఉంటది. అప్పుడు ఏం చేస్తావు?
అవసరమా? రైతుకు పిల్లలు ఇవ్వాలంటే ఆలోచిస్తున్నావు. ఇల్లు ఇంకా దరిద్రం ఏంటంటే ఇంకో రైతు కుటుంబాన్ని పిల్లని ఇవ్వాలంటే ఆలోచిస్తాడు వాడు. మళ్ళీ వేరేం కాదు, ఒక రైతు ఇంకో రైతును ఆలోచించాడు, బయట కూడా ఆలోచిస్తాడు. నిజమే అది. ఇప్పుడు నీకు ఎన్ని కోట్లున్నా నువ్వు తిండి తినాలని తిండే కదా తినేది, పైసలు అయితే తినవు కదా, తిన్నా అరవలేదు. మరి అదే రైతే రాజు అని డైలాగ్ కొడుతుంటాడు, మరి అదే రాజు కుటుంబానికి పిల్లని ఏమంటున్నా నేను. అదే రాజే కదా. మరి రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ కంటే రాజు ఆయన. ఇంకా మోడీ స్థానంలో ఉన్నోనికి పిల్లనిస్తేందుకు నీకు బాగా అవుతుంది. ఇవాళ రేపు పిల్లనిచ్చే ముందు అందం చూడట్లేదు, అబ్బాయి అందంగా ఉండా గుణవంతుడా అని చూడట్లేదు, ఆయన ఇంకా ఎంత ప్రాపర్టీ ఉంది, ఎంత ఆస్తి ఉంది, అది ఒక్కడే చూసి పిల్లనిస్తుంది. అమ్మాయి అబ్బాయి నచ్చిరంటే అది అబద్ధమే, అది నామకే వస్తే అంతే, అబద్ధమే. అందంగా ఉన్నోడు పోయి సాయబాండి పెడితే పిల్లని ఏమన్నా ఓడో చూద్దాం. అందంగా పిల్లగాడు చాలా అందంగా ఉంటా సున్నికే, వాడు ఛాయ్ అమ్ముకుంటాడు, పిల్లలు ఏమని చూద్దాం. ఈడు జోడు ఉందా అంటాడా? వాడు వెనక ఛాయ్ అమ్ముకుంటాడు, నేను మన ఫేమస్ అయ్యాడు, వాడి కాళ్ళలో వహిస్తాడు ఇప్పుడు పిల్లనీడు ఛాయ్ అమ్ముకుంటాడు. అక్కడ ఏంది? మనీకి మాత్రమే ఇంపార్టెంట్ ఉంది. మనీకి మించింది ఇంకేడుంది నీకు ఇంపార్టెంట్? అవును. మన తెలంగాణ కానీ మన భూప్రపంచంలో ఎక్కడ చూసినా ఓన్లీ రియల్ ఎస్టేట్ నడుస్తుంది. ఓన్లీ రియల్ ఎస్టేట్ మాత్రమే ఎక్కువ డెవలప్ అవుతుంది. మరి మొత్తం బిల్డింగులు కట్టుకొని డెవలప్మెంట్ కి ఇచ్చేసారు. లాస్ట్కి వచ్చేవరకు ఏం తినాలంటే మనం పుట్టక ముందుకి తోముకొని తిని చూసిరా గడ్డలు అని చెప్పేసి, అట్లా ఈ వంకాయలు బెండకాయలు ఈ అన్నం ఈ మొత్తం ఏం తినరు. ఇక పైసలు తినే బతకాలి. ఎక్కడ మళ్ళీ భూమిలో ఎక్కడ పండిస్తారు? డెవలప్మెంట్ అని చెప్పేసి పెడుతున్నారు కదా. డెవలప్మెంట్ ఏడ చూసినా వెంచర్లు, ఫీచర్. ఈ ఉన్న భూములు వెంట తర్వాత నీకు ఫీచర్ ఏ నుంచి ఉంది? తినడానికి లేకుండా చేసుకునే ఫ్యూచర్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఈడ ఉన్న భూములు పోయినాయి, ఇంకా ఫ్యూచర్ ఏడు ఉంది నీకు? ఏం తింటో ఫ్యూచర్ ఉండాలంటే నువ్వు బతుకుండాలి. ఈడ నీకు ఫ్యూచర్ ఉండాలంటే బతుకుండాలంటే భూమి ఉండాలి. అది లేదు. భూమి అమ్ముకున్నామా, గద్దర్ షెట్ వేసినామా, ఎన్నో తెచ్చుకున్నామా, అసెంబ్లీకో లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినామా, నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, నాకు ఈ ఎమ్మెల్యే తెలుసు, నీకు ఆపద వస్తే వాడే అందరికంటే ముందు వాడే పరిగెత్తాడు. నీకు ఆపద వస్తే అయ్యి అందరు తెలుసా అంటావు, నీకు ఆపద వస్తే అందరికంటే ముందు ఆడే పరిగెత్తాడు ముఖం చూడకుండా. అరే ఆగుతామే నేను అసెంబ్లీలో ఉన్నా అంటాడు. ఎవరికి అవసరం వస్తాడు? నీ అల్లుడు నీ కుటుంబం వస్తుంది అనుకో, అల్లుడు గట్టిగా ఉండాలి అనుకుంటావు, అల్లుడిని సంకనాకే వదిలిపెడతావు. అంతే. ఇప్పుడు మనం హైదరాబాద్ లో చూస్తే కూడా ఇప్పుడు వెంచర్ అని హైడ్రా అని కూడా చూస్తున్నాం, మనం వింటున్నాము. చాలా వరకు పేదవాళ్ళ మీదనే దౌర్జన్యం జరుగుతుంది చాలా మంది అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు హైడ్రా అనేది మనం రెండు సైడ్లు ఆలోచించాలి. ఏంటంటే ఉన్న చెరువులు మొత్తం కబ్జా చేసి ఇల్లులు కట్టిరు. ఈ నీళ్లు ఏడుకొస్తున్నాయి, ఈ నీళ్లున్న జాగాలకేమో మనం పోయినాం, నీళ్లు మన జాగాలకు వచ్చినాయి. అదొకటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నని ఇంతమంది ద్వేషించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక చోట నువ్వు చూపించి వాళ్ళని అక్కడికి పంపించి దాని తర్వాత కూలగొట్టు. నువ్వు నైటే పోయి నువ్వు డీసీఎంలు తీసుకొని జేసీబీలు తీసుకొని కూలగొడితే ఎవరికైనా బాధ. ఫస్ట్ అక్కడ ఎవరు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళని పట్టుకొని ఏడికాడికి తన్ని వదిలిపెట్టిన తర్వాత నువ్వు ఇది చేస్తే ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తారు. ఎవడిచ్చిండా? పర్మిషన్ కావాలి కదా, గవర్నమెంట్ ఇచ్చిందిగా. పాత గవర్నమెంట్ లో పట్టుకురావాలి నువ్వు చేసి. ఇప్పుడు మీ ఇద్దరు గవర్నమెంట్ ఈక్వల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి అని ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఈయన కేసీఆర్ గారు పోవాల్సింది, కేసీఆర్ కుటుంబంలో ఎవరైనా చచ్చిపోతే ఆయన పోవాల్సింది. ఈయన ఇంట్లో పెళ్ళైనా ఆయన వస్తాడు, ఆయన ఇంట్లో పెళ్ళి మధ్యలో కొడుకు వచ్చేది ఎవరంటే మనమే. వాళ్ళు మంచిగా ఉంటారు, వాళ్ళకి ఎటువంటి బాధ లేదు, పిచ్చోళ్ళం మనము. ఇప్పుడు ఆయన అడగాలి, ఆయన అడగడు. ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే ఏలుగు కొడుతుంటే నేను ఇన్స్టాలో చూస్తున్నా, కేసీఆర్ అన్నాడు నువ్వు రావాలి అంటున్నావు. ఎందుకు వస్తాడు ఆయన? ఏం అవసరానికి వస్తాడు? ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేనా, ఎంపీయా, మినిస్టరా, లేకపోతే సీఎమా? ఎందుకు వస్తాడు? ఇప్పుడు నీ గొయ్యి నువ్వు తీసుకున్నావు సావు, ఆయన టైం వచ్చినప్పుడు ఆయన వస్తాడేమో. దేనికి వస్తాడు ఆయన? ఏమో అవసరానికి వస్తాడు? రాజు ఆయన. ఇప్పుడు రేవంత్ రెడ్డి అని చెప్తే తెలంగాణ తెల్లవారు బంద్ అంటే ఆగిపోతుంది. ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తే ఆగిపోతుందా? ఆగిపోదు. మరి అట్లాంటప్పుడు ఆయన ఎందుకు వస్తాడు బయటికి? అసెంబ్లీకి ఎందుకు వస్తాడు? వీళ్ళిద్దరు ఈక్వలే అన్న. ఎప్పటికైనా సీఎం, ఇప్పుడు ఆయన మాజీ సీఎం, ఈయన సీఎం. నీ పార్టీ కాదురా నా పార్టీ గొప్పడు అని చెప్పేసి బట్టలని చింపుకొని బాధల్లో వీళ్ళు వలగొట్టారు. ఏడు కాడికి మోరీలు ఎత్తేసుకొని కొట్టుకుంటారు ఊర్లల్లో పార్టీల కోసం. నీ బిడ్డ పెళ్లి అయితే వీళ్ళు వస్తాడేమో,
కేసీఆర్ అన్న వస్తాడు, రేవంత్ రెడ్డి అన్న ఎవరు వస్తాడు. దేకను కూడా దేకరు. మరి ఎందుకు వాళ్ళ కోసం కొట్టుక వచ్చేది? అదే నీ బిడ్డ పెళ్ళి అందరిగా అపాయింట్మెంట్ ఏమనరా? ఓడాడు ఈ నుంచి ఈ దాకా కొట్టుకుంటాడు టాటులు. నా కాంగ్రెస్ గొప్ప, నా బీజేపీ గొప్ప అంటారు. అపాయింట్మెంట్లు ఏమని చూద్దాం. కుక్కల కంటే ఈయనగా వచ్చి నింపి వారేస్తారు మిమ్మల్ని. ఎప్పుడు మీతో అవసరమో ఒక ఓటప్పుడే అవసరం. ఆ ఓట్లప్పుడు మీకు సిగ్గు శరం ఏ మాత్రం ఉండదు. ఎందుకంటే వాడిచ్చే 2000 నోట్లకి, వాడిచ్చే బాటిళ్ళకి, బిర్యానీలకు ఓట్లు వేస్తావు. కర్మ అనుభవించు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అన్నికి హక్కు లేదు, కేసీఆర్ని కూడా అన్నికి హక్కు లేదు. ఎందుకంటావు? తప్పు ఎవరిది? నీది. ఓటు అమ్ముకునే హక్కు ఉందా మనకి? లేదు. కానీ అమ్ముకుంటారు వీళ్ళు. మరి అదే అనుభవించు. మరి నీ ఒక్కదానికి 2000 ఇచ్చిండు. తెలంగాణ ఉన్నంత వరకు ఎన్ని కోట్లు వంచిండు? మరి అవన్నీ ఓడియాలి. నువ్వు ఇస్తావా, నేను ఇస్తానా? మరి నీ ఇంటికి ఇప్పుడు నీ ఇంట్లో 10 మంది ఉర్రు, 10 మందికి 20,000 వచ్చాయి. ఇంక ఎందుకు మరి? ఆయన ఏ నుంచి సంపాదించుకోవాలి? ఆయన పిల్లలు నమ్ముకుంటారు. ఎవరైనా సరే, ఏ పార్టీలో అయినా సరే, ఏ విషయం ముందు మనకు సిగ్గు ఉండాలి. ఇవాళ ఎమ్మెల్యేలు చేస్తలేరంటే కూడా గదే కారణం. ఫ్రీగా ఇచ్చిరా అంటారు ఎవరైతే. ఎవరైనా అంతే అంటారు. మహిళగా ఫ్రీ బస్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అక్క? ఏ పడుతుంటా? ఆమె జుట్లు వాటి కొట్టుకోనికే, బట్టలు కొట్టుకోనికే, ఎల్లిపాయలు తీసుకోనికే, పండ్లు దోమనీకే, దానికి బాగానే ఉపయోగపడుతుంది. పిల్లలకు అన్నం తినిపినీకే బాగానే పడుతుంది. దేనికి ఆ ఫ్రీ బస్ అవసరం లేదు. దానికి వచ్చే అమౌంట్ నువ్వు గవర్నమెంట్ హాస్టళ్ళకి ఇస్తాలంత. బిల్లులు రాక అసలు దారుణంగా ఏడుస్తున్నారు. బిల్లులు రాక దాంట్లోకి ఓన్లీ ఇప్పుడు ఎంత ఇన్కమ్ అయితే వస్తుందో అదే గవర్నమెంట్ హాస్టళ్ళకి, గవర్నమెంట్ స్కూళ్ళకు ఎంత దారుణంగా ఉన్నాయి. వాష్రూమ్ లేవు ఆడపిల్లలు పోనీకి. హాస్టల్లో వేస్తే వాష్రూమ్ లేవు, వాటర్లు లేవు. గురుకుల హాస్టల్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు. ఫుడ్ పెట్టనీకి చచ్చిపోతారు. అల్లా పనిచేసేటోళ్ళు కూడా మేధావులే. మళ్ళా అల్లా పనిచేసే వాళ్ళు కూడా చాలా గొప్పలు, టీచర్లు కానీ సార్లు కానీ. పిల్లలకు చదువు చెప్పి తీసిపెట్టి వంట రూమ్ లో గిన్నెలు తోమిపిస్తారు, కూరగాయలు పిల్లలతోటే చేపిస్తారు. చదవడానికి పోతారా పిల్లలు? ఇది పని పాపం అంతే. ఇంటికోసం అమ్మ నాయన కొట్టే, ఆడిపోతే వాళ్ళు కొట్టే. ఏమన్నా అంటే ఫెయిల్ అయినాక వాడు ఏదో ఒకటి వేసి వస్తుంది. చదవలేదు అదే పిల్లలు ఎటు పోయినా పిల్లల భారం, పిల్లలదే బాధ. ఇంత లాస్ అయ్యి వీళ్ళందరికి ఇవన్నీ చేసుకుంటే ఈ ఫ్రీ బస్సులు ఇవన్నీ తీసేసి నీకు వీలైనంతగా నువ్వు ఏం చేయకు. తెలంగాణకి ఆ రోడ్లు, ఆ మూరులు అట్లున్నా ఏం బాధలేదు. ఈ గవర్నమెంట్ హాస్టల్ కానీ, హాస్పిటల్స్ కానీ ఇవి ఒక్కటి మంచి చేసాలంటే ప్రజలకు నీడ్ అది ఒక్కటి చెయ్యి. గవర్నమెంట్ ఏమైతే ఉన్నాయో హాస్టల్ కానీ, స్కూల్ కానీ, హాస్పిటల్స్ కానీ ఏవైతే నాకు ఒక్కటి చెయ్యి. అంతమించి ఇంకేముంది అక్క. మీరు కూడా నేను కొన్ని దాంట్లో విన్నా మీ చరిత్ర కూడా. అంటే మీరు వెళ్ళినప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫీసులకు అవమానపడ్డారు, కొంచెం ఇబ్బందులు. ఎందుకంటే వాళ్ళు జీతాలు తీసుకుంటుంటారు కదా, ఎందుకు ఇబ్బంది పెట్టాలి జనాలకు? జనాలు ఉంటేనే కదా, ఇప్పుడు జనాల కోసమే కదా వాళ్ళు పని చేయాల్సింది. ఎందుకు వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు, వెయిటింగ్ లిస్ట్ లో పెడతారు? లంచం కోసం ఇంకేముందానా? లంచం కావాలి, జీతాలు సరిపోతలేవు. సరిపోకనే కదా చేసుకున్న పిల్లం కాక ఇంకో దాన్ని ఉంచుకుంటుండే, చేసుకున్న మొగుడుగా ఉంచుకున్న మొగుడు కావాల్సి వస్తుంది. లంచాలకే కదా, ఇంకా దేనికి చేస్తున్నారు? సిగ్గు శరం ఉండాలి. ఒక రిటైర్ అయిపోయిన ఎంఆర్ఓ సంతకం పెడితే పాస్బుక్ వచ్చింది. నేను ఒకటే అడుగుతున్నా, రాష్ట్రపతి అయినా సరే, నరేంద్ర మోదీ అయినా సరే, జస్ట్ ఆయన 1 ఎకరం భూమి కొన్నా ఎంఆర్ఓ సంతకం ఉండాల్సింది. మరి మీ బతుకులకి మీకు సిగ్గు శరం లేకుండా గవర్నమెంట్ ఇచ్చే జీతం జరుపుకుంటా ఎందుకు ఆ బల్లల కింద చేతులు పెట్టేమంది? ఆ బాత్రూమ్లలో చేతులు పెట్టుర్రి. బల్లల కింద పెట్టి పైసలు తీసుకునే దానికంటే బాత్రూమ్లలో పెట్టుర్రి. సిగ్గు శరం ఉండాలి. మంచి అయి బతికినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్న ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నా, సిగ్గు శరం మానం మర్యాద ఉన్నోడైతే ఖచ్చితంగా మారాలి. మీరు మనుషులే. నువ్వే గవర్నమెంట్ హాస్పిటల్ కు అన్నా ఎంత నీచంగా తీసేస్తారు. ఊడ్చి తూడ్చేటోని కానించి ప్రతి ఒక్కరికి లంచం ఇచ్చుకుంటూనే రావాలి. ప్రతి ఒక్కరికి లంచం ఇచ్చుకుంటూనే రావాలి. దేనికి ఇవ్వాలి? ఏం అవసరానికి ఇవ్వాలి? నీకు వాళ్ళే లేక పాపం గవర్నమెంట్ హాస్పిటల్ ఆశ్రయిస్తే వాళ్ళ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఎందుకు ప్రైవేట్వి ఉన్నాయి చెప్పాలి. మెడికల్ షాపులు ఎందుకు ఉన్నాయి? గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ అదేమన్నా? నైట్ టైంలా నువ్వు ఒక పేషెంట్ తీసుకుపోయినంటే మెడిసిన్ లేదని రాస్తావు. ఎందుకు రాస్తావు? నువ్వు మా పేరు మీద వస్తాయి. ప్రతి ఒక్క మెడిసిన్ మా పేరు మీద వచ్చినప్పుడు ఏమైపోతుంది? ఎవరు తింటుంది? ఎక్కడ పోతుంది? నైట్ టైంలో తీసుకొచ్చి మీరు లోడ్ లెక్కియకపోతే మా మెడిసిన్ మాకే ఉంటది. ప్రతి ఒక్కరి పేరు మీద మెడిసిన్ వస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్. నువ్వు వాష్రూమ్లు కరెక్ట్ లేవు, డెలివరీ వాడుకోతే వాళ్ళు కన్న లెక్క చచ్చిపోతున్నారు. సెక్యూరిటీ కానీ, హౌస్ కీపింగ్ వాళ్ళు కానీ ఎంత పైసలు వసూలు చేస్తారు. మనుషులు కాదు,
గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమంది మనుషులు కాదు, రాక్షసులన్నా నయమేమో. ఒక కోడిని ఒక మేకను కోసం వదిలేస్తారు, కానీ అంతకంటే దరిద్రులు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ ఏంది, గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే సీనియర్ డాక్టర్ ఎవరైనా ఉన్నాడని చూపిమన్. సీనియర్ ఉండడు, ఫోన్ చూసుకుంటుంటాడు, వాడు చాటింగ్ చేసుకుంటుంటాడు, లేకపోతే సిగ్నేచర్ పెట్టారు, ప్రైవేట్ హాస్పిటల్లో పోతారు, జూనియర్ లెక్కిస్తారు. వాడు ఇంజక్షన్లు ఇచ్చి చంపేద్దలేదు, ఏం తెలియదు, ఎందుకంటే వాడి మీద అయ్యాడు వాడు. ప్రైవేట్ భయం ఉంటది, ఎందుకంటే మన అయితే నా హాస్పిటల్ కి బ్యాడ్ నేమ్ అవుతుంది అని చెప్పేసి. అదే గవర్నమెంట్ అని కడుకో పోలేడు. అవసరమా ఇది ఒక బతుక? ఇంతమంది జూనియర్లకు ఇచ్చేసి వీళ్ళు పోతారు. ఇప్పుడు వాటి సిగ్నేచర్ పెట్టిన హౌస్ కీపింగ్ చేసేటోళ్ళు కూడా డ్యూటీకి రాకపోయినా, అంటే ఎందుకు రోడ్లు ఊడ్చేటోళ్ళకి చూడరాదు? రోడ్లు ఊడిస్తారు కదా పొద్దున్న లేచి, వాళ్ళు కూడా అంతే, కాలో చెయ్య ఇరిగి ఇంట్లో పడతారు, వాళ్ళతో తమ్ము పెట్టిస్తాడు వీడు సూపర్వైజర్. ఇద్దరు చేసా మనం, ఇద్దరికి చేసా మనం. అదొక బక్క డిమాండ్ గా అడుగుతారు గవర్నమెంట్ దాంట్లో పోతే. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే డిమాండ్ గా పైసలు అడుగుతారు. డెలివరీ వార్డులకు మా వనసరపురం బస్ టౌకన్లో చూడు, డైలీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉందని చెప్పేసి కార్డు తినకపోతే 50 రూపాయలు పెట్టి నేను కొనుక్కొచ్చుకోవాలి వాళ్ళకు. అయ్యో ఏమనంటే రావట్లేదు. ఎందుకు రావట్లేదు, ఇది లేదు. ఓవరాల్ గా ఎవరిని అనాలన్నా కూడా ఇప్పట్లో భయమే ఉంది. మీడియా ప్రశ్నిస్తే మీడియా మీద కేసులు వేస్తున్నారు, గవర్నమెంట్ ప్రశ్నిస్తే వాడికి ఏదో నైట్ వాడికి ఏదో అప్పచెప్పేసి కూర్చోబెడుతున్నారు. అసలు సమాజంలో ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిని అడగాలన్నది అసలు అర్థమైతే లేదు. చిన్న నుంచి పెద్దవాళ్ళకి ఇదే కష్టం ఉంది. ఎక్కడ పోవాలక్క? ఫస్ట్ ఎవరిని ప్రశ్నించాలి అంటే తప్పు ఎక్కడ ఉంటే ఖచ్చితంగా నిలబడి అక్కడే ప్రశ్నించాలి. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, భయపడుతున్నారు. అబ్బా ఇది నాకెందుకు అంటే సాంకరాకి పోతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ జాబ్ చేసి ఎవరైనా సరే ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఈ రోజు అట్లా తయారైన లంచం అడుగుతారు అంటే మన వాళ్ళని. ఇప్పుడు నాకు పని కావాలి, అప్పుడు ఏం చేస్తాం, 1000-2000 ఇస్తాం. వాడేం చేస్తాడు, అదే అలవాటు అయిపోతుంది. ఎవరైనా సరే లంచం అడిగిందంటే అక్కడ చెప్పి పల్ల సపరించిన అనుకో, ఇంకోసారి భయం వస్తుంది. రీసెంట్ గా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఒక 50,000 అడిగితే ఒక ఆమె చేసింది, చదువుకొని ఆమె చేసింది. మీకెందుకు సిగ్గులు చేరాలు లేవంటున్నా, ఇంటి పిలిపించి మరి చెప్పు తీసుకొని కొట్టింది. అట్లా చేసి ఇంకోటి భయపడతాడు అడగాలని. ప్రశ్నించకనే కదా మొత్తం భ్రష్టు పట్టిపోయింది. రాజకీయ నాయకుడు వచ్చిందంటే జెండాలు పట్టుకొని ఉరుకుతున్నావు, వాడిని సలాం కొడుతున్నావు, వాడిని ఎట్లా సపోర్ట్ చేస్తాడు? ఇంకా ఒక సెలబ్రిటీ వచ్చిందంటే బట్టలు చింపుకుంటావు, ఇంకా నీ అమ్మ నీ నాన్నకు నీ అక్క చెల్లెలకు నువ్వు సపోర్ట్ చేయవు, కానీ మొత్తం బట్టలు చింపుకొని ఒక కటౌట్ మొత్తం పెడతావు. అవసరమా? నువ్వు వస్తా వస్తాడా? కొన్నితో ఒక సెల్ఫీ దిగమను, ఏ రాజకీయ నాయకుడో లేకపోతే ఏ సెలబ్రిటీయో. భయపడితేనే భయము. వాళ్ళు మనలాగా మనుషులే, కాకపోతే వాళ్ళు టీవీలలో వస్తున్నాయి, మనం వస్తున్నాం. నేను అదే ఫిక్స్ అయిపోయినా, తప్పు ఎక్కడ ఉంటే ఖచ్చితంగా మాట్లాడాల్సిందే, కంపల్సరీ. మాట్లాడకపోతేనే భయం. వాడే మింగడే ఏమో చంపాడు, సస్తా ఇయ్యాల చస్తే రేపు 2 అంతే. ఎప్పుడైనా చచ్చేది గురిగిలైతే పోసుకొని ఉండం కదా, ఆయుష్ అయితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వేస్తాం. దాని గురించి మనం భయపడు. ఓకే అక్క, నైస్. మంచిగా ప్రశ్నించే గొంతు కాబట్టి ఇలాంటి గొంతులు ఉంటే ఇంకా చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉంటది. ఇలానే మాట్లాడాలి, ఎక్కడ తప్పు జరిగినా కూడా చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.